Once again back to everyone. In last class we discussed about indentation. In this class we are going to study about input and output operators sample program. Lastly, one sample program we are doing today input and output functions. Understanding input and output operations is fundamental to Python programming. With print function we can display output in various formats, while input function enables interaction with users by gathering input during program execution. అంటే ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా మనం ఒక యూజర్తో ఇంటరాక్ట్ అవుతాం. అంటే నువ్వు నా నువ్వు నువ్వు ప్రోగ్రామర్, నేను యూజర్ అనుకోండి. మీరు ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా నన్ను నేమ్ అడగచ్చు. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. అది అప్పుడు యూజర్ని మనం అడుగుతున్నాం, అంటే ఇంటరాక్షన్ జరుగుతుంది యూజర్కి అండ్ మనకి. అవుట్పుట్ ఫంక్షన్ మనం లాస్ట్ క్లాస్లోనే డిస్కస్ చేసుకున్నాం. ప్రింట్ ఫంక్షన్ ద్వారా మనం అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తాం. ఆన్ స్క్రీన్ వీ విల్ గెట్ ది అవుట్పుట్. ఓకే, ఇన్పుట్ ఫంక్షన్ చూద్దాం. Here I am taking a variable n equal to input function వాడుతున్నాం కాబట్టి ఇన్పుట్ ఫంక్షన్ సింటాక్స్ వచ్చేసి ఇన్పుట్ అనేస్తాం. ఇన్పుట్ ఆఫ్ కర్లీ బ్రాకెట్స్లో మనం ఏమైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ నేమ్ అది రాస్తే చాలు. ఫస్ట్ నేను యూజర్ని ఎంటర్ యువర్ నేమ్. ఇప్పుడు మనం ఎన్ని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, ఎంటర్ యువర్ నేమ్. నేను నా నేమ్ ఇస్తున్నాను, వంశీ. లైక్ దిస్ we will give the output by taking the input function. ఇన్పుట్ ఫంక్షన్లో చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అంటే మనం డేటా టైప్ని కూడా ఇక్కడ ఇవ్వచ్చు. అంటే మనకు ఒక నెంబర్ ఏజ్ డిస్ప్లే చేయాలంటే మనకి నెంబర్ ఇస్తేనే తీసుకోవాలి, స్ట్రింగ్ ఇస్తే ఎర్రర్ ఇవ్వాలి. సో అలా తీసుకున్నాం. ఇక్కడ ఇంట్ నెంబర్ అనేది డేటా టైప్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ యువర్ ఏజ్. బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. ప్రింట్ n. ఇప్పుడు చూడండి, ఓకే, మై ఏజ్ ఈజ్ 21. ఎంటర్. సి వీ గెట్ ది అవుట్పుట్. సరే, ఒకసారి స్ట్రింగ్ ఇచ్చి చూద్దాం. చూడండి, ఎర్రర్ మనకు వస్తుంది. అంటే ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ అనేది ఇంటీజర్ టైప్ మాత్రమే తీసుకునేది. సో మనం డేటా టైప్స్ని కూడా ఎక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకో టైప్ చూద్దాం. ఇప్పుడు నేను స్ట్రింగ్ తీసుకుంటాను. ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్. ఇప్పుడు మనం ప్రింట్ ఫంక్షన్లో కూడా, అంటే అవుట్పుట్ ఫంక్షన్లో కూడా మనం వేరీ చేసుకోవచ్చు. ఎలా అంటే యువర్ నేమ్, నీ నేమ్ వచ్చేసి ఏదో ఒకటి రాహుల్ అని తీసుకున్నాం. అంటే ఎప్పుడైతే ఎంటర్ యువర్ నేమ్ రాహుల్ అని వస్తావో మనకేమని రావాలి, అవుట్పుట్ అనేది హలో రాహుల్ వెల్కమ్ టు ద వరల్డ్ అనే స్టేట్మెంట్ రావాలి. ప్రింట్ స్టేట్మెంట్లో మనం వేరీ చేద్దాం. ఎప్పుడైతే ప్రింట్ స్టేట్మెంట్లో 2 కర్లీ బ్రాకెట్స్ పెట్టామో అది స్ట్రింగ్ అని తీసుకునేది, అది ఆటోమేటిక్గా డిస్ప్లే చేసింది హలో. మనకి నెక్స్ట్ ఏం రావాలి, రాహుల్ అనేది రావాలి. రాహుల్ అనేది ఎంటర్ యువర్ నేమ్ అది ఎక్కడుంది, వేరియబుల్ ఎన్లో స్టోర్ అయి ఉంది. సో ఇప్పుడు ఎన్లో స్టోర్ అయింది కాబట్టి ఎన్ హలో రాహుల్. ఇప్పుడు రాహుల్ వరకు ప్రింట్ అయింది. ఇప్పుడు వెల్కమ్
టు ది వరల్డ్. ఇప్పుడు చూద్దాం మనకేమో అవుట్పుట్ వచ్చిందో. నా నేమ్ ఇస్తున్నా వంశీ. చూడండి, హలో వంశీ, వెల్కమ్ టు ది వరల్డ్. అంటే ఈ కర్లీ బ్రాకెట్స్లో ఏమైతే ఇస్తామో అవి ఆటోమేటిక్గా ఇక్కడ ప్రింట్ అయిపోతాయి. ఎన్ అనేది యూజర్ ఇచ్చిన నేమ్, అంటే నేను నేమ్ ఇచ్చాను, మీరు ఏమన్నా ఇవ్వచ్చు. ఇలా మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ని వాడతాం. నెక్స్ట్ క్లాసెస్ we will discuss some more depth about input and output function. Next we are going to learn about operators. Operators plays a key role in Python. అంటే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఏమన్నా ఆపరేటర్స్ అంటే పైథాన్లో ఆపరేటర్స్ వచ్చేసి 5 టైప్స్ ఉంటాయి. అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, బిట్వైజ్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్. ఆపరేటర్స్ అంటే ఏం లేదు, మనం మ్యాథ్స్లో ఏవైతే సింబల్స్ వాడతామో వాటిని 5 టైప్స్లో డివైడ్ చేసాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ వచ్చేసి ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, మాడ్యులో డివిజన్. ఈ ఆపరేటర్స్ ద్వారా మనం ఒక స్మాల్ ప్రోగ్రామ్ చేద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్ ద్వారా ఒక ప్రోగ్రామ్ చేద్దాం. a = 10, b = 5. ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ప్లస్, మైనస్, డివిజన్, మాడ్యులో డివిజన్, ఇంటూ, ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్. ప్రింట్ a + b, ఇక్కడ మనం అర్థమెటిక్ ఆపరేటర్ వాడుతున్నాం. see we get an output. ఇలానే రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, బిట్వైజ్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, వీటి ద్వారా టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోకూడదు. ఆపరేటర్స్ జస్ట్ చూసుకుందాం. మన నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఈజీగా అర్థమైద్ది ఎవరికన్నా. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్కి ఇంకో నేమ్ వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్. ఫస్ట్ a = 10, b = 5 తీసుకున్నాం. రిలేషనల్ ఆపరేటర్స్ వచ్చేసి గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు. అంటే చూపిస్తాం. ప్రింట్ a greater than b, print a less than b, ఓకే, ఈజీ వేలో చేద్దాం. ఇలా అన్ని ప్రింట్ స్టేట్మెంట్లు రాకుండా ఒకే ప్రింట్ స్టేట్మెంట్లో అన్నీ ఎగ్జిక్యూట్ చేద్దాం. కామా a less than b, కామా a less than or equal to b, కామా a greater than or equal to b, a equal to b, a not equal to b. అంటే ఇప్పుడు మనం ఏం ఇచ్చాం? 10 అనేది గ్రేటర్ దాన్ బి అయిద్దా, లెస్ దాన్ బి అయిద్దా? బి అంటే 5 వేరియబుల్ బిలో స్టోర్ అయ్యింది. చూద్దాం. we get an output. చూడండి, ఫస్ట్ ట్రూ చూపించింది, అంటే 10 అనేది గ్రేటర్ దాన్ 5. నెక్స్ట్ ఫాల్స్, 10 లెస్ దాన్ 5.
నెక్స్ట్ ఫాల్స్. 10 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. లెస్ దెన్ కాదు, ఈక్వల్ టు కాదు, సో ఫాల్స్. 10 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. 10 గ్రేటర్ దెన్ 5 కాబట్టి ఒక స్టేట్మెంట్ ట్రూ అయినా అది ట్రూ చూపించింది. 10 ఈక్వల్ టు 5, నో ఇట్ ఈస్ ఫాల్స్. 10 నాట్ ఈక్వల్ టు 5, 10 అనేది 5కి ఈక్వల్ కాదు, సో ఈ అవుట్పుట్ అనేది ట్రూ ఫాల్స్ ఫార్మాట్లో చూపించింది. ఇవి కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ మనం ఎక్కువ వాడతాం, మ్యాథమెటికల్ కండిషన్స్లో ఎక్కువ వాడేది కంపారిజన్ ఆపరేటర్స్. ఏమైనా 2 వేరియబుల్స్ని కంపేర్ చేయాలన్నా కంపారిజన్ ఆపరేటర్ మనం వాడతాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఈరోజు శాంపిల్ ప్రోగ్రామ్. ఈరోజు మనం ఒక శాంపిల్ ప్రోగ్రామ్ మనం ప్రింట్ చేయబోతున్నాం. ప్రోగ్రామ్ వచ్చేసి సింపుల్ లాజిక్ అప్లై చేద్దాం. చాలామంది థర్డ్ వేరియబుల్ యూజ్ చేస్తారు, మనం యూజ్ చేయకుండా చేద్దాం. ఓకే, ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. 2 వేరియబుల్స్ ఏ కామా బి, 2 వేరియబుల్స్ తీసుకున్నాం. నెంబర్స్ వచ్చేసి 10, 5. ఇప్పుడు సింపుల్ ఏ కామా బి. ఈ వేరియబుల్స్లో ఏమేమి ఉన్నాయి? ఏలో 10 ఉంది, బిలో 5 ఉంది. మనం వేరియబుల్స్ని ఎక్స్చేంజ్ చేద్దాం. బి కామా ఏ అంటే ఇందాక ఏలో 10 ఉంది, బిలో 5 ఉంది. ఇప్పుడు ఏం చేసాం? ఏని ఏ ఈక్వల్ టు బిగా, బి ఈక్వల్ టు ఏగా చేసాం. అంటే ఏ 10 ఉంది, ఆ 10 అనేది ఇప్పుడు బిలోకి వెళ్ళిపోద్ది, అంటే బి వేరియబుల్లో స్టోర్ అయ్యింది. బి 5 ఉంది, 5 అనేది ఇప్పుడు ఏ వేరియబుల్లో స్టోర్ అయ్యింది. సింపుల్. నౌ we are going to print these values. Print a comma p. See, we got an output. ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా మనం చేద్దాం. a comma b ఈక్వల్ టు ఇన్పుట్ ద్వారా తీసుకుందాం. ఇన్పుట్ ఫంక్షన్ వాడి a ఈక్వల్ టు int of input of enter first number. ఓకే, ఇప్పుడు బి వాల్యూ తీసుకుందాం. int of input of సెకండ్ నెంబర్. ఓకే, ప్రింట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నెంబర్ వచ్చేసి 10, సెకండ్ నెంబర్ వచ్చేసి 5. రివర్స్లో ప్రింట్ అయింది చూడండి, స్వాపింగ్ 2 నెంబర్స్. ఇలా మనం డిఫరెంట్ టెక్నిక్స్ వాడి స్వాప్ చేసుకోవచ్చు. దెర్ ఆర్ సో మెనీ వేస్, చాలా వేస్లో స్వాపింగ్ అనేది థర్డ్ వేరియబుల్ చేసుకోవచ్చు. బట్ థర్డ్ వేరియబుల్ తీసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి టఫ్, అంటే చాలా హెవీ ప్రాసెస్ అది. ఎందుకు? ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఈజీ వే టు అండర్స్టాండ్. ఓకే, see you in next class. If you have any doubts, ask in comments. I will try to say in next class. Okay, bye bye.